సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి సంతానం కలగడం ఆలస్యం ఒకటి కలిగిన, అది కూడా వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా లేకపోవటం, మూగవాడుగానో చెవిటివాడుగానో లేదంటే మానసిక అనారోగ్యంతోనో పుట్టడం, ఇవన్నీ కూడాను సర్పదోషానికి సంబంధించినటువంటి ఫలితాలు. అలాగే కొంతమందికి పిల్లలు పుట్టడం, చిన్న పాము పిల్లలాగా, తల మాత్రం మానవాకారం ఉంటుంది, కింద ఇదంతా కూడా తోక భాగంలాగా ఉండడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, అలా 19 మంది చనిపోయారు ఒక ఆవిడకి. అంటే సర్పదోషం ఇంకెంత బలంగా ఉంది అనేది అర్థం చేసుకోండి. జంట పాములకు చంపుతూ ఉంటారు కొంతమంది, పని వేసుకున్న సమయంలో కూడా వాటిని చంపేస్తుంటారు. అది మహాపాపం, అస్సలు చేయకూడని పని. వాటి వల్ల ఈ రకమైనటువంటివి కూడా వస్తుంటాయి సర్పదోషాలు. పాములను చంపడం, పుట్టల్ని తోవటం, పాములను కొట్టడం, ఇట్లాంటివి మహాపాపం. ఆ సర్పదేవతని ఆరాధిస్తే మనకు అన్ని కలుగుతున్నాయని తెలిసినప్పుడు సర్పదేవతను మనం సంహరించడం కూడా తప్పు కదా. కాబట్టి సర్పదోషాలు ఉంటే ఈ విధమైనటువంటి దోషాలు ఉంటాయి.